సమస్యకు దేవుడు ఒక్కడే పరిష్కారము, ఇంకా రెండో దారిని వెతుక్కోవలసినటువంటి అవసరం లేదు. ప్రభు జీవించుచూ ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక సంఘటన చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఉన్న భాగాన్ని ఒకసారి చూద్దామండి. వాళ్ళు వెనక్కి ఆకలితో వెళ్ళాల్సిన అవసరము లేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ జీవితం గురించి నేను చూసుకుంటాను. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనందరము కూడా ఆలోచన చేయాలి. నీకు నీ ఆత్మకి దేవుడు కాదు, నీ బ్రతుకంతటికి దేవుడు ఆయన. నువ్వు కూర్చున్నా నీకు దేవుడిగా ఉంటాడు, నువ్వు నిలబడినా దేవుడిగా ఉంటాడు, నువ్వు చిన్నపిల్లగా ఉన్న దేవుడిగా ఉంటాడు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా నీకు దేవుడిగా ఉంటాడు. నువ్వు యవన కాలంలో ఉన్నా, నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నా, దేనికోసం ప్రయాసపడుతున్నా, అన్నిటికీ ఆయనే నీ దేవుడు, నీకు సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. చూడండి, అక్కడికి వచ్చిన వారిలో చిన్నలు ఉన్నారు. అందుకే అయ్యా, ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, చిన్న చేపలు 2 ఉన్నాయి అంటున్నాడు. అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. అంటే యేసయ్య దగ్గరికి వచ్చిన వాడు చిన్నోడైనా పెద్దోడైనా వాడికి ఈ లోకములో ఇది లేదు అని, ఆత్మీయంగా నేను బలంగానే ఉన్నాను, నా కుటుంబంలో నా పరిస్థితులు బాగలేదు అనడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు, నీ జీవితంలో దేని గురించి కూడా ఈ విషయంలో నువ్వు ఇంకా ఆలోచన చేయకుండా ఈ ఆలోచన చే. వాక్యాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఆకలి తీర్చలేడా? ఆత్మీయ జీవితంలో రక్షణ ఇచ్చిన దేవుడు నీ కుటుంబంలో నీ పరిస్థితులు మార్చలేడా? నీ బిడ్డలకి జ్ఞానం లేకపోతే దేవుడు ఇవ్వలేడా? నీ బిడ్డల భవిష్యత్తును ఆయన నిర్మించలేడా? దేవుని బిడ్డలారా గమనించండి, నీ ఆరోగ్యాన్ని ఆయన కాపాడలేడా? నీ కుటుంబాన్ని ఆయన భద్రపరచలేడా? దేవుని బిడ్డలారా, నీకున్న నీ భవిష్యత్తు విషయంలో ఆయన తన సర్వశక్తిని బట్టి ఒక కార్యాన్ని జరిగించి నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని ఆయన అద్భుతంగా నిర్మాణం చేయలేడా? ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆయన దీవించి వారికి ఇవ్వగా వాళ్ళందరూ తృప్తి పొంది ఇంకా మిగిలిపోయినవి 12 గంపలంట.